ఓకే. హాయ్, ఎస్, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ అప్పాజీ. మెగాస్టార్ చిరంజీవి నటించిన విశ్వంబర సినిమాకి మార్గం సుగమమైంది, అంటే విడుదలకు మార్గం సుగమైంది అని చెప్పి మనకు తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఏదో ఇబ్బందుల్లో ఉండి దానివల్ల ఇప్పుడు మనశంకర వరప్రసాద్ పెద్ద హిట్ అవ్వడం వల్ల దానికి మార్గం సుగమైందని కాదు. ఈ సినిమా ప్రమోషన్స్ కి మెగాస్టార్ చిరంజీవి సమాయత్తం అవుతున్నారు. అంటే ఇంకొక వారం 10 రోజులు మనశంకర వరప్రసాద్ సినిమా మీద దృష్టి పెట్టి ఆ తర్వాత నుంచి విశ్వంబర సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేయబోతున్నారని మనకు తెలుస్తుంది. సమ్మర్లో, అంటే ఇది సంక్రాంతి తర్వాత మన తెలుగు సినిమాలకి, తెలుగు సినిమానే కాదు ఏ సినిమాకైనా సరే అతిపెద్ద సీజన్ సమ్మర్. అంటే పిల్లలకి సెలవులు అయి ఉంటాయి, పేరెంట్స్ కూడా పిల్లలతో పాటు కొంచెం రిలాక్స్ అవ్వాలనుకుంటారు. ఎందుకంటే పిల్లలకి పరీక్షలు అంటే పెద్దలకు కూడా పరీక్షలు అన్నట్టే. ఇంట్లో ఒక కర్ఫ్యూ వాతావరణం లాగా ఉంటుంది. పెళ్లిళ్ళకి వెళ్ళడానికి కానీ, లేకపోతే పార్టీలకు వెళ్ళడానికి కానీ, సినిమాలకు వెళ్ళడానికి కానీ దాదాపుగా 2-3 నెలలు నిషేధం అమల్లో ఉంటుంది. ఎక్కడికి వెళ్ళరు, ఓన్లీ ఎగ్జామ్స్. కాబట్టి పిల్లల దగ్గర కూర్చొని వాళ్ళని చదివించే తల్లిదండ్రులు కూడా కొంచెం రిలాక్స్ అవ్వాలనుకుంటారు. ఆ విధంగా 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత సినిమాలు చూడడానికి చాలా మంది ఇష్టపడతారు. అంటే ముఖ్యంగా పిల్లలు వాళ్ళు ఇష్టపడే సినిమాలకి పెద్దవాళ్ళు వెళ్ళడం, లేదంటే పెద్దవాళ్ళు ఇష్టపడే సినిమాలకి పిల్లలను కూడా తీసుకెళ్ళడం ఇలా జరుగుతుంది. కాబట్టి సమ్మర్లో ఈ సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని మనకి తెలుస్తుంది. అంటే ముఖ్యంగా మనశంకర వరప్రసాద్ అనూహ్యమైనటువంటి విజయం సాధిస్తుంది. ఈ సినిమా డెఫినెట్ గా సంక్రాంతికి వస్తున్న సినిమా కంటే కొంచెం ఒక 5 కోట్లు 10 కోట్లు ఎక్కువ వసూలు చేసే అవకాశం ఉందని అనుకున్నారు. కానీ ఇప్పుడు చూస్తుంటే ఆ సినిమా 300 కోట్ల ముందు ఆగిపోతే ఇప్పుడు ఈ సినిమా ఇప్పటికే 300 కోట్లు దాటిపోయి సునాయాసంగా 400 కోట్లు, ఇంకా చెప్పాలంటే ఇంకొంచెం పుష్ చేస్తే, ఎందుకంటే ఈ నెలలో వేరే సినిమాలు కూడా ఏం రావడం లేదు, పెద్దగా చెప్పుకోవాల్సిన సినిమాలు ఏమి రావడం లేదు. కాబట్టి ఒక 500 కోట్లు వసూలు చేసినా కూడా ఆశ్చర్యం లేదని చెప్పి మనకి చెప్తున్నారు. ముఖ్యంగా ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకి విపరీతమైనటువంటి కలెక్షన్స్ ఉన్నాయి. ఇప్పటికే 3 మిలియన్స్ దాటింది అంటున్నారు. ఈ సునాయాసంగా ఇంకొక 1 మిలియన్ కూడా దాటే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ఓవరాల్ గా ఈ సినిమా 500 కోట్ల మార్క్ ని రీచ్ అయినా కూడా ఆశ్చర్యం లేదు. డెఫినెట్ గా ఒక హీరో సినిమా చాలా పెద్ద హిట్ అయిన తర్వాత దాని తర్వాత వచ్చే సినిమాకి డెఫినెట్ గా అడ్వాంటేజ్ ఉంటుంది. ఆ విధంగా విశ్వంబర సినిమా కూడా ఇప్పుడు క్రేజ్. అంటే యాక్చువల్గా ఈ సినిమా విడుదలకు వాయిదా పడడానికి ఆర్థిక పరమైనటువంటి కారణాలు, లేకపోతే క్రియేటివ్ డిఫరెన్సెస్ అటువంటి ఏమీ కాదు. కేవలం విజువల్ ఎఫెక్ట్స్ పరంగా టీమ్ కి అంత సంతృప్తి అనిపించకపోవడం, ఫస్ట్ రిలీజ్ చేసినటువంటి టీజర్ కి ఫీడ్బ్యాక్ కొంచెం మిశ్రమ స్పందన రావడం వల్ల దాన్ని నిరవధికంగా పోస్ట్ పోన్ చేయడం జరిగింది. యాక్చువల్గా 2025 సంక్రాంతికి రావాలి, అటువంటిది 2026 సంక్రాంతికి కూడా రాలేదు. ఆ స్థానంలో మనశంకర వరప్రసాద్ వచ్చింది. అంటే ఆ సినిమా విడుదల కావలసినటువంటి సంక్రాంతి తర్వాత ఒక 3-4 నెలల తర్వాత మొదలైనటువంటి మనశంకర వరప్రసాద్ హ్యాపీగా సంక్రాంతికి వచ్చేసింది. కానీ ఆ సినిమా విడుదల అవ్వడానికి ఈ కారణాల వల్ల, విజువల్ ఎఫెక్ట్స్ పరంగా కొంత జాప్యం జరుగుతుండడం వల్ల డిలే అయింది. ఆ విషయాన్ని స్వయంగా మెగాస్టార్ చిరంజీవి కూడా చెప్పడం జరిగింది. ఇది వేరే కారణాల వల్ల కాదు, ది బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలనే ఉద్దేశంతో టీం అంతా కూడా కష్టపడుతుంది. ఇది డెఫినెట్ గా ఫ్యాన్స్ అందరికీ ఒక ఫీస్ట్ లాగా ఉంటుంది. ఇది అంటే ఒక సోషియో ఫాంటసీ అడ్వెంచరస్ మూవీ లాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విశ్వంబర అంటే విశ్వాన్ని ఆదుకునే గాడ్ అన్నట్టుగా అర్థం వస్తుంది. ఆ క్రమంలో దానికి తగ్గట్టుగా సినిమా ఉండాలి, అంత లార్జ్ స్కేల్లో సినిమా కూడా ఉండాలని చెప్పి తపన పడుతుండడం వల్ల జరుగుతున్న ఆలస్యం తప్ప మరేది కాదని ఆయన చిరంజీవి గారు, డైరెక్టర్ కూడా చెప్పడం జరిగింది. డైరెక్టర్ యాక్చువల్గా 2022లో వచ్చిన బింబిసారా సినిమాతోటి ఆయన దర్శకుడిగా పరిచయం అయ్యాడు. నందమూరి కళ్యాణరామ్ నటించి నిర్మించినటువంటి ఆ సినిమా 4 ఏళ్ల క్రితం వచ్చింది. ఇప్పుడు 2026 సమ్మర్కి ఈ సినిమా రాబోతుంది. అంటే ఒక 4 సంవత్సరాల పాటు ఒక డైరెక్టర్ ఒక సినిమా మీదే ఉండిపోవడం అంటే అది అంటే ఎంత బలమైనటువంటి కారణం ఉంటే తప్ప అలాగా ఉండడం జరగదు కదా. అంటే ఒక బింబిసారా లాంటి ఒక ట్రెండ్ సెక్టర్ సినిమా చేసి సూపర్ డూపర్ హిట్ కొట్టిన తర్వాత ఏకంగా మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే అవకాశాన్ని దక్కించుకొని ఈ సినిమా కోసం 4 ఏళ్ల పాటు అలాగా ఆయన ఉండిపోయాడు. మల్లిడి వశిష్ట యాక్చువల్గా అతనికి వేరే సినిమా ఆఫర్లు కూడా ఉన్నాయని మనకు తెలుస్తుంది. కాకపోతే ఈ సినిమా విడుదల కాకుండా వేరే సినిమాకి
వర్క్ చేయడం ఎథికల్ గా అంత మంచిది కాదన్న ఉద్దేశంతో ఈ సినిమా పని మీదే మొత్తం దృష్టి అంతా కేంద్రీకరించి దానికి నగిషీలు దిద్దుతూ మెరుగులు పెడుతూ ఈ సినిమాని అద్భుతంగా తీర్చిదిద్దడం కోసం కృషి చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు మనశంకర వరప్రసాద్ తర్వాత చిరంజీవి రేంజ్ విపరీతంగా పెరిగిపోయిందని మనం చెప్పొచ్చు. అంటే తెలుగులోనే ఇప్పటివరకు అంటే కుర్ర హీరోలు కూడా సాధ్యం కానటువంటి ఒక ఫీట్ ని ఆయన నెలకొల్పారు. కాబట్టి డెఫినెట్ గా ఆ అంచనాలను అందుకోవాల్సినటువంటి బాధ్యత విశ్వంబర మీద ఉంటది. కాబట్టి ఇటు మెగాస్టార్ చిరంజీవి కూడా దాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అలాగే మల్లిడి వశిష్ఠ కూడా ఆ సినిమా మీద పూర్తి స్థాయిలో తన క్రియేటివ్ ఇదంతా కూడా పెట్టి ఈ సినిమాను అత్యద్భుతంగా తీర్చిదిద్దడం కోసం కృషి చేస్తున్నాడు. అలాగే ఈ సినిమాను నిర్మిస్తున్నటువంటి యూవీ క్రియేషన్స్ ఉన్న ఆ బ్యానర్ కున్న క్రెడిబిలిటీ గురించి మనందరికీ తెలిసిందే. వాళ్ళు ఒక పట్టాన క్వాలిటీ పరంగా కాంప్రమైజ్ అవ్వరు. మన రెబల్ స్టార్ ప్రవాస్కి అత్యంత సన్నిహితమైనటువంటి నిర్మాణ సంస్థ అది. కాబట్టి ఇన్ని ప్రత్యేకతలు కలిగినటువంటి విశ్వంబర సినిమా ఈ సంక్రాంతికి రాబోతుండడం అంటే అంతకుముందు ఏదో ఒక వీడియోలో మనం చెప్పుకున్నాం, అది 2026 మెగానామ సంవత్సరం కాబోతుందా అని చెప్పి. ఎందుకంటే సంక్రాంతికి ఏమో మనశంకర వరప్రసాద్ తోటి చిరంజీవి గారు రఫాడించారు. ఇప్పుడు మార్చిలోనేమో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్దితోటి పెద్ద హిట్ పట్టబోతున్నాడని చెప్పి అంచనాలు వెలువడుతున్నాయి. అలాగే మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ తోటి ఆయన రాబోతున్నాడు. అంతకుముందు గబ్బర్ సింగ్ సినిమాకి డైరెక్ట్ చేసినటువంటి హరీష్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ సినిమా మీద కూడా విపరీతమైనటువంటి అంచనాలు ఉన్నాయి. ఆ సినిమా నుంచి విడుదలైనటువంటి దేకిలేంగే చాలా ఆ పాట కూడా చాలా పెద్ద హిట్ అయింది. కాబట్టి ఇది తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా తర్వాత మళ్ళీ మెగాస్టార్ చిరంజీవి సినిమా వచ్చే అవకాశం ఉందంటే దాదాపుగా సమ్మర్ లో, అంటే ఏ నెల ఏ డేట్ అన్నది ఈ నెలాఖరికల్లా ప్రకటించే అవకాశం ఉంది. సో వరుసగా జనవరి నుంచి మొదలుకొని సమ్మర్ వరకు మెగా ఫ్యామిలీ నుంచి సినిమాలు వస్తున్నాయి. అంటే ఇవి కాకుండా ఇంకా వరుణ్ తేజ్ నుంచి, సాయిధరం తేజ్ నుంచి, వైష్ణవ్ తేజ్ నుంచి వీళ్ళందరి నుంచి సినిమాలు వస్తూనే ఉంటాయి. కాబట్టి మొత్తం మెగా ఫ్యాన్స్ అందరూ కూడా వాళ్ళందరిలో కూడా మంచి జోష్ నింపే సంవత్సరంగా ఇది 2026 నిలిచిపోద్దని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు.